అందరికీ షలోం. మనం ముందు వీడియోలో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. నోహు సమయంలో 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం ఎందుకు కురిసింది, 40 సంఖ్య యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాల గురించి ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ యొక్క 8వ నెలలో జరిగినటువంటి మరికొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ యొక్క 8వ నెలని హీబ్రూలో బూల్ అంటారు, లేక మార్ చెష్వాన్ అంటారు. ఈ యొక్క మార్ అనేది హీబ్రూలో చేదు అని అర్థం. ఇది 1వ రాజుల 6వ అధ్యాయం 38వ వచనంలో మనకి ఉంటుంది. అయితే ఈ యొక్క చేదు అని ఎందుకు పెట్టారు అంటే, ఈ నెలలో జరిగినటువంటి అనేక విషాదకరమైనటువంటి సంఘటనలను బట్టి ఈ యొక్క పేరు పెట్టడం అనేది జరిగింది. ఈ యొక్క 8వ నెల మొదటి రోజు సొలొమోను కట్టించినటువంటి మందిరం పూర్తి చేయబడినటువంటి రోజు. అంటే ఆయన 4వ సంవత్సరం ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. 11వ సంవత్సరం పూర్తి చేయడం అనేది జరిగింది ఈ యొక్క 8వ నెలలో. అంటే 7 సంవత్సరాలు అక్కడ ఈ యొక్క మందిరం కట్టడానికి పట్టింది. ఇది 1వ రాజుల 6వ అధ్యాయం 38వ వచనంలో ఉంటుంది. అయితే 11వ సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది. 12వ సంవత్సరము ఏతనిమాను 7వ మాసంలో 14 దినములు ఆ యొక్క మందిరం దగ్గర ఉత్సవములు చేయడం అనేది ప్రారంభించారు. ఇది 1వ రాజుల 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఈ యొక్క 8వ నెల 10వ తారీఖున యాకోబు జిల్పల కుమారుడు గాదు బూల్ 10వ తారీఖున జన్మించాడు. ఈ యొక్క 8వ నెల 11వ తారీఖున మెతూషెల అంటే ఎక్కువ కాలం జీవించినటువంటి వ్యక్తి ఈయన. సృష్టి నుండి 1656 8వ నెల 11వ తారీఖున ఈయన మరణించడం అనేది జరిగింది. 969 సంవత్సరాల వయసులో జలప్రళయం ప్రారంభానికి 7 రోజులు ముందుగా ఈయన చనిపోవడం అనేది జరిగింది. ఈ యొక్క 8వ నెల 11వ తారీఖున 1553 రాహేల్ తన 2వ కుమారుడికి జన్మనిచ్చే సమయంలో ఈ యొక్క 8వ నెల 11వ తారీఖున ఆమె మరణించడం అనేది జరిగింది. ఈ యొక్క 8వ నెల 13వ తారీఖున 1553 వెనిస్లో పోప్ ఆదేశానుసారంగా ఈ యొక్క 8వ నెల 13, 14 తారీఖుల్లో తాల్ముద్ని దహనం చేయడం అనేది జరిగింది. ఈ యొక్క 8వ నెల 15వ తారీఖున 139 BCEలో 2వ శతాబ్దంలో పవిత్ర భూమిని సిరియన్లు, గ్రీకులు పరిపాలించారు. వారు పవిత్ర ఆలయంలోనికి అంటే యెరూషలేం మందిరంలోనికి అన్యమత విగ్రహాలను తీసుకుని వచ్చారు. ఇశ్రాయేలీలను అనేక ఇబ్బందులకు వారు గురి చేయడం అనేది జరిగింది. వీరి యొక్క బాధలో వీరు తట్టుకోలేక అరణ్యంలోకి కొంతమంది పారిపోవడం అనేది జరిగింది. అక్కడికి కూడా వెళ్ళి వీరిని హెచ్చరించడం అనేది జరిగింది. అయితే మా యొక్క ఆజ్ఞలను కట్టడలను మేము అనుసరించడం మాను, మీరు చెప్పిన విధంగా మేము జీవించము అని అక్కడ వారు చెప్పడం వల్ల అక్కడ 1000 మందిని చంపేయడం అనేది జరిగింది. ఆ సమయంలో మత్తిత్యాహు అనేటువంటి ఒక యాజకుడు, ఆ సమయంలో ఆయన అప్పటికే వృద్ధుడు, ఆయన కత్తి పట్టుకుని శత్రు నాయకుల్ని హతం చేసింది. అయితే ముందు వీరిని చంపేసిన విధంగా మనల్ని కూడా వారు చంపేస్తారు మనం ఎదురు తిరగపోతే అని చెప్పి ఈయన వారిని ఎదిరించి ఈ యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించే విధంగా జనులని ప్రోత్సహించడం అనేది జరిగింది. ఇది తెలుగు బైబిల్లో అయితే ఉండదు, కానీ మక్కాబీలు 2వ అధ్యాయము 1 నుంచి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకి కనిపిస్తాయి. ఈ యొక్క 8వ నెల 15వ తారీఖున ఇశ్రాయేలు రాజైనటువంటి యెరోబాము 797 BCEలో 2 బంగారు దూడలను చేయించడం అనేది జరిగింది. ఒకటి బేతేలు నందు, రెండవది దాను నందు ఉంచెను. 8వ మాసమున 15వ దినమున యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవము జరప నిర్ణయించి బలిపీఠము మీద బలులను అర్పించెను. అంటే ఇక్కడ ఈయన విగ్రహారాధన చేయడం అనేది జరిగింది. ఇది 1వ రాజులు 12వ అధ్యాయము 32వ వచనము 33వ వచనం. ఈ యొక్క 8వ నెల 17వ తారీఖున సృష్టి నుండి 1656వ సంవత్సరము బూల్ 17 నోవహు సమయంలో వర్షాలు పడడం మొదలైంది. ఈ యొక్క 8వ నెల 23వ తారీఖున బూల్ 23వ తారీఖున 137 BCE గ్రీకులు అపవిత్రం చేసినటువంటి బలిపీఠంలోని రాళ్లను పవిత్ర ఆలయం నుండి తొలగించిన రోజు ఈ యొక్క 23వ తారీఖు. 8వ నెల 27వ తారీఖున 1657వ సంవత్సరం ఈ యొక్క నోవహు సమయంలో వర్షం కురవడం ప్రారంభించింది. 1 సంవత్సరం తర్వాత ఈ యొక్క భూమి మీద నీరు తగ్గడం అనేది ప్రారంభించింది. ఇది ఈ యొక్క బూల్
27వ తారీఖున జరిగింది. ఆదికాండం 8వ అధ్యాయం 14వ వచనం. అయితే ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షలోమ్.